అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ పిల్లా వ్లాగ్స్. ఈరోజు నా చేతిలో ఉన్న ప్రోడక్ట్ మామాఅర్త్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ రాసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ ఈ సన్ స్క్రీన్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుందని చెప్పి ఈరోజు అయితే మీకు రివ్యూ షేర్ చేసుకుంటాను. సో నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మామాఅర్త్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్. అండ్ ఇది వచ్చేసి మనకి 35 grams ప్రోడక్ట్ మనకి 191 ఆ రేంజ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. అంటే మనకి ఇందులో స్మాల్ ట్యూబ్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి వైటమిన్ సి ఉంది, అండ్ టర్మరిక్ ఉంది, అండ్ SPF 50 ఉంది, PA అయితే 4+ ప్రొటెక్షన్ ఉంది UVA UVB రేస్ని. అండ్ అలానే ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మెయిన్లీ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది అంటే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ టోన్ వాళ్ళకి సూట్ కాదు. ఎందుకంటే దీని టెక్స్చర్ చూసుకుంటే మనకు కొంచెం హెవీగా గ్రీజీగా ఉంది, అండ్ రాసుకుంటే మీకు కొంచెం ఆయిలీగానే అనిపిస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి, అలానే నార్మల్ స్కిన్ టైప్ వాళ్ళకి, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది. కానీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఇందులో ఫ్రాగ్రెన్స్ అయితే ఉంది, కానీ స్ట్రాంగ్గా లేదు, చాలా మైల్డ్గా ఉంది. సో పడపోయిన వాళ్ళకి కూడా మీరు ప్యాచ్ టెస్ట్ చేసి మీరైతే ట్రై అవుట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇందులోని ఇంగ్రీడియంట్ వైటమిన్ సి ఉంది, మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, మన స్కిన్ని రేడియంట్ గ్లోని ప్రొవైడ్ చేస్తుంది. టర్మరిక్ ఉండడం వల్ల మనకి సన్ బర్న్ ఉంటుంది కదా, సో ఆ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది. అలానే మన స్కిన్ ఒక మంచి న్యాచురల్ గ్లోని కూడా ఇస్తుంది. కాకపోతే ఈ వైటమిన్ సి అనేది అందరికీ సూట్ కాదు. కొంతమందికి స్కిన్ని ఇరిటేట్ చేస్తుంది, స్కిన్ ఇంకా బర్నింగ్లా అనిపిస్తుంది, స్కిన్ని ఇచ్చింగ్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా అవాయిడ్ చేసేయండి. కానీ దీని టెక్స్చర్ వచ్చేసి మనకి ఫ్లూయిడ్లా ఉంటుంది. స్కిన్లో అబ్జర్వ్ అయితే బేగా అవ్వట్లేదు. మనం ఎంత బ్లెండ్ చేసుకున్నా కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ అలా అని చెప్పి ఇది వైట్ క్యాస్ట్ని అయితే రిలీజ్ చేయట్లేదు. సో స్కిన్లో మీరు రాసుకున్నట్టు ఒక మంచి గ్లో ఫినిష్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో డ్రై స్కిన్ వాళ్ళు, నార్మల్ స్కిన్ టైప్ అలానే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు అయితే ట్రై అవుట్ చేయండి. ఆయిలీ యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళు అయితే స్కిప్ చేసేస్తే బెస్ట్. కానీ ఒక మంచి అఫోర్డబుల్ ప్రైస్కి అయితే ఈ సన్ స్క్రీన్ మనకి బెస్ట్ అని చెప్తాను ఈ సమ్మర్లోని. అండ్ SPF కూడా 50 అయితే ఉంది. కాబట్టి మీరు న్యూగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయండి. ఎందుకంటే ప్యాకేజింగ్ కూడా చాలా స్మాల్ ప్యాకేజింగ్గా మనకి దొరుకుతుంది. సో ట్రై అవుట్ చేయొచ్చు. అండ్ స్కిన్లో అయితే ఒక మంచి గ్లో ఉంది. స్కిన్ని మంచిగా హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది. అండ్ ఎలాంటి ఆయిల్ అంటే ఎలాంటి వైట్ కాస్ట్ అయితే లేదు, చాలా లైట్ వెయిట్గా ఉంది. కాకపోతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అలానే యాక్ని ప్రోన్ స్కిన్ వాళ్ళకి కొంచెం హెవీగా స్టిక్కీగా అనిపిస్తుంది. సో వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకొని అయితే తీసుకోండి. ఒకవేళ ట్రై అవుట్ చేయాలి, లేదంటే స్కిప్ చేసేస్తే బెస్ట్ అని చెప్తాను. కానీ డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ట్రై చేయండి. అలానే కాంబినేషన్ స్కిన్ టైప్ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎందుకు వద్దని అంటే ఇందులో బాగా రాసుకుంటే హెవీగా ఉంది, గ్రీజీగా అనిపిస్తుంది. అండ్ స్కిన్ అయితే మంచిగా హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా ఉంచుతుంది, కానీ హెవీ అండ్ గ్రీజీ అనిపిస్తుంది. ఈ సమ్మర్లో ఇలాంటి గ్రీజీ సన్ స్క్రీన్స్ ఎవరు కూడా యూజ్ చేయాలనుకోరు. అండ్ ఇది కొంచెం లేట్గా అయితే మనకి బ్లెండ్ చేసిన కొంచెం లేట్గా స్కిన్లో అబ్జర్వ్ అవుతుంది. కాకపోతే అలాంటి వైట్ కాస్ట్ లేదు, ఫ్రాగ్రెన్స్ కూడా చాలా మైల్డ్గా ఉంది. అండ్ అండర్ బడ్జెట్లోనే అయితే ఈ సన్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. సో నా రివ్యూ కానీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.